జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాడిపర్తి జీవన్ రెడ్డి, జగిత్యాల జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ దావా వసంత, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ హరిచరణ్ రావుతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉత్తర తెలంగాణే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రానికి ప్రాణహిత జలాలు వినియోగంలోకి తీసుకురావాలని కేసీఆర్ ఆనాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి తొమ్మిడి హేటి వద్ద 152 మీటర్లకు అంగీకరించకపోవడంతో ఆశించిన మేరకు నీరు లభ్యమయ్యే మేడిగడ్డ వద్ద సుమారు 300 టీఎంసీల లభ్యతతో పాటు 8 నెలల పాటు నీరు అందుబాటులో ఉంటుందని మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మాణం చేపట్టారన్నారు. ఎమ్మెల్సీ నియామకాలకు సంబంధించి by using your good offices with the NDA government, అమిత్ షా గారితో నీకున్న సత్సంబంధాలతోని ఆ 2 ఎమ్మెల్సీలు నియామకాలు చేసుకున్నావు. నువ్వు నిజంగానే ఆ ఎమ్మెల్సీ నియామకాలపై చూపే శ్రద్ధ ఈ 9 వద్ద 150 మీటర్ల ఎత్తుతో గట్ట మార్పుకు ప్రయత్నం చేసి ఉండుంటే ఫలితం వస్తుండేనో ఏమో చెప్పలేము. అది నువ్వు దాని గురించి ఆలోచన చేయకుండా కిషన్ రెడ్డి భుజం మీద తుపాకి పెట్టి ఆ సిఆర్ పార్టీలు కూడా ఉత్తరం రాయడం కాదు. చిత్రం ఏంటంటే ఆయన లేఖ ఎవరికి రాయాలి? మహారాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయాలి. గత ప్రభుత్వం ఏదైతుందో మరి అప్పుడు 148 మీటర్లకే ఒప్పందం కుదుర్చుకుంది. ఇవాళ మనకు ముంపు మీకు కిందికి వెళ్ళి పైకి పోవు. ఇప్పుడు 150 ఒప్పందం 148 ఒప్పందం అనేటువంటిది ఒక ఒప్పందమే. ఇప్పుడు 150 చేయాలంటే మళ్ళీ ఒప్పందం కావాలి. మళ్ళీ ఒప్పందం అంటే గవర్నమెంట్ ఒప్పుకోదు. కనుక ఆయన ఉద్దేశం ఏంటంటే అని ఆయన తెలుసు బాబు 150 ప్రాక్టికబుల్ కాదని చెప్పని. కిషన్ రెడ్డి ఎవరా? కిషన్ రెడ్డి నువ్వు అసలు చర్చలు చేయవలసింది ఫడ్నవీస్తో చెయ్యు. మీరు అది చర్చలు చేస్తే ఫడ్నవీస్తో చెయ్యు. నువ్వు ఫెడరలిస్ట్తో చర్చలు చేయకుండా నువ్వేదో కిషన్ రెడ్డి నువ్వు మాట్లాడకరాపో అని చెప్పాడు. కిషన్ రెడ్డి కూడా కిషన్ రెడ్డి మళ్ళీ మహారాష్ట్రలో మళ్ళీ కొంత ల్యాండ్ పోతుంది. అది ఏదన్నా కానీ ఇదే ఫెడరలిస్ట్ అడ్డం తిరిగిండు అన్నాడు. ఇదే ఫెడరలిస్ట్ అడ్డం తిరిగిండు బాబా అన్నాడు. ఇప్పుడు మనకు తెలియంది కాదు. ఇదే NDSA నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ రిపోర్ట్ ఇచ్చి కూడా సంవత్సర కాలం గడుస్తుంది. NDSA రిపోర్ట్ ఇచ్చి కూడా సంవత్సర కాలం గడుస్తుంది. అదే మనం ఎక్స్పీరియడ్ చేస్తే ఇంకో సంవత్సరం ముందు వస్తుండే. ఇన్ రొటీన్ కోర్సే దే గేవ్ దేర్ రిపోర్ట్ ఏ ఇయర్ బ్యాక్. సంవత్సర కాలం గడిచినా కానీ ఆ NDSA రిపోర్ట్ ఏదైతుందో ఒక విధంగా కోల్డ్ స్టోరేజ్లో పెట్టేసి ఇవాళ దాన్ని దులిపి ఇంతవరకు సాయిల్ టెస్ట్ లేదు. ఇంతవరకు సాయిల్ టెస్ట్ లేదు. బోర్ ఏదైతుందో సాయిల్ టెస్ట్ లేదు. అంటే వాళ్ళు సాయిల్ టెస్ట్ చేయబడాలన్నా కానీ మీకు కనీసం డిసెంబర్ జనవరి గడిచిపోతుంది. అంటే ఏ రకంగా చూసినా కానీ ఈ సంవత్సర కాలం ఈ వేసవిలో కూడా మేడిగడ్డ మరమ్మతులు చేయగలిగే అవకాశం ఉన్నట్టుగా మనం కనబడటం లేదు. వీళ్ళ రాష్ట్రంలో వీళ్ళు నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు వీళ్ళ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2.5 సంవత్సరాలు గడుస్తుంది. ఈ 2.5 సంవత్సరాల కాలంలో అటు మేడిగడ్డ మరమ్మతుకు మీరు ఉపక్రమించలేదు, చర్యలు చేపట్టలేదు. ఇటు మీ ప్రాజెక్టుగా భావించేటువంటి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదిత ప్రాజెక్టుగా భావించేటువంటి యొక్క తొమ్మడిహట్టి కూడా ఏదైతున్నదో నిర్మాణానికి ఉపక్రమించలేదు. 3 బడ్జెట్లు పెట్టిండే. ఇవాళ నిద్ర లేచినట్టు లేచి ఇవాళ ఈ సంవత్సరం ఎల్లినో ప్రభావం కరువు వచ్చే అవకాశం ఉంది. ఇలా వాతావరణ అంటే పర్యావరణ సూచన ఏదైనా తెలియజేస్తున్నాయో అంటే వీళ్ళ ప్రజానీకానికి జవాబుదారీగా మిగిలిపోతాడు. కాబట్టి ఈ వేసవి త్రాగునీటి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు ధాన్యం సేకరణ మనం గమనిస్తున్నాం గ్రామాలల్లో.
రేపు ఎల్లిన్నో ప్రభావంతో ఏదైతుందో మరి కరువు వచ్చే ప్రమాదం పొంచి ఉంది అని చెప్పని ఏదైతే హెచ్చరికలు మనం గమనిస్తున్నామో దాన్ని ఏ విధంగా కనబడకుండా చూడటానికి కొరకు నేనేదో చేసినా ఇవాళ రేపు ఎల్లినో ప్రభావం గట్ట తెలంగాణ రాష్ట్రంపై చూపినట్టయితే, కరువు పరిస్థితులు ఏర్పడ్డట్టయితే దానికి రేవంత్ రెడ్డి గారే బాధ్యత వహించాలి. ఎందుకంటే మనం తీసుకునే ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ఉంటే మనకు ఆ పరిస్థితి రాకపోతుండే. వాళ్ళు నిజంగానే మేడిగడ్డను పునర్నిర్మాణం చేసుకొని ఉన్నట్టయితే రేపు ఎల్లినో లాంటి మళ్ళీ ఏదైతే కొత్త కుట్ర తెర మీద తెస్తున్నావో, నువ్వు మళ్ళీ ఏదైతే కొత్త కుట్ర తెర మీద పట్టుకొస్తుండు 148 మీటర్లను మేము 150 మీటర్లకు పెంచాలనేది మళ్ళీ కొత్త తెర మీద పట్టుకొస్తుండు, విచ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్ అని. ఎందుకంటే పాసిబుల్ అనేది సంతోషం నాయన. నువ్వు నిజంగానే కానీ నీకున్న గుడ్ ఆఫీసర్స్ వినియోగించి మోడీ గారిని ఒప్పిస్తావో, అమిత్ షాని ఒప్పిస్తావో, వాళ్ళతో ప్రెషర్ పెట్టి ఫడ్నవీస్ని ఒప్పిస్తావో, ఇది చేయగలిగి ఉన్నట్టు ఇదివరకే చేసేది ఉండే. అది సాధ్యం కాదు కాబట్టి ఆ 2 ఏళ్ళు నువ్వు దాని గురించి ఆలోచన చేయలేదు. ఇవాళ ఏదైతుందో ఈ డిలేని కప్పిపుచ్చుకోవడానికి కొరకు, ఈ డిలేని జాప్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కొరకు ప్రజల దృష్టిని ఆయన ఏదైతే దోషిగా నిలబడబోతుండో రేవంత్ రెడ్డి, ఇలా ప్రజల దృష్టిలో ఏదైతుందో ఆయన దోషిగా నిలబడబోతుండు 2 అంశాలల్లా. ఒకటి, నెంబర్ 1, మేడిగడ్డను పునర్నిర్మాణం చేసి వినియోగానికి తేలేకపోవటం. మేడిగడ్డను పునర్నిర్మాణం చేసి తెలంగాణ రాష్ట్రానికి జీవనాధారమైనటువంటి ప్రాణహిత నదీ జలాలను వినియోగంలోకి తేవాలనేటువంటి ఒక భావనతోని ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటంతోనే తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వీళ్ళ మహారాష్ట్ర ప్రభుత్వంతో గతంలో 152 మీటర్ల ఎత్తుతో నిర్మాణం చేయాలని భావించినటువంటి ఒక బ్యారేజ్, మరి అలాంటి మహారాష్ట్ర ప్రభుత్వం, ఇదే ఫడ్నవీస్ ముఖ్యమంత్రి, వారు 152 మీటర్ల ఎత్తుకు అంగీకరించకుండా కేవలం 148 మీటర్ల ఎత్తుకే పరిమితి చేయటంతో ఆ 148 మీటర్ల ఎత్తులో మనం ఆశించిన మేరకు నీటి లభ్యత పొందలేకపోతున్నామనేటువంటి ఒక భావనతోని వీళ్ళ దిగువన మేడిగడ్డ వద్ద 100 మీటర్ల ఎత్తుతో బ్యారేజ్ నిర్మాణం చేపట్టి అక్కడి నుండి అన్నారం, సుందిల్ల నుండి ఎల్లంపల్లికి నీటిని తరలింపు చేసే విధంగా మనకు మేడిగడ్డ వద్ద ఏదైతుందో ఒకవైపు ప్రాణహిత నదీ జలాలతో పాటుగా గోదావరి నదీ జలాలు కూడా అక్కడ సంగమం అవుతాయి. 50 మీటర్లకైనా రీడిజైన్ చేసుకోవాలి, 148కైనా రీడిజైన్ చేసుకోవాలి. నీకు 150కైనా ఒక లిఫ్ట్ అవసరమే, 148కైనా లిఫ్ట్ అవసరమే. ఆ లిఫ్ట్ ఏదైతుందో నువ్వు సుందిల దగ్గర కలిగి ఉన్నావు, ఆ లిఫ్ట్ సుందిల దగ్గర కలిగి ఉన్నావు. మరి అంటే ప్రజానికాన్ని నువ్వు ఏ విధంగా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నావు? అంటే నీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కొరకు ఆశ్చర్యమే నిజంగా. నీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కొరకు నీ 2 సంవత్సరాల కాలయాపన, 2.5 సంవత్సరాలు కాలయాపన చేసి మిగిలింది 2 వేసవిలేనే, మిగిలింది ఓన్లీ 2 సీజన్, మిగిలింది ఓన్లీ 2 సీజన్. నువ్వు ఈ 2 సీజన్ల నీటి వినియోగం తీసుకురాకుంటే నిన్నెట్లా ప్రజలు మార్పు కోరుతున్నారు? నీకు ఎంతవరకు ఆ 4th సిటీయే తప్ప
వీళ్ళ రేవంత్ రెడ్డి గారికి ఎంతవరకు నిద్రలో కూడా కనబడేది 4th సిటీ. ఆ 4th సిటీ నిర్మాణం చేసుకుంటే నాకు ఆర్థిక ప్రయోజనాలు ఒనగూరుతాయి, నేను నా కుటుంబం బాగుపడతాం, తెలంగాణ రాష్ట్రం ఏమైనా మంచిదే. నువ్వు ఆ 4th సిటీ మీద చూపేది శ్రద్ధ, ఈ ప్రాణహిత నదీ జలాల వినియోగం పట్ల చూపెట్టగలిగినట్టయితే ఇప్పటికీ ఏదైతుందో మేడిగడ్డ పునర్నిర్మాణం అవుతుండే, మరమ్మతులు పూర్తి అయిపోతుండే. అది ఎల్ఎన్టీ దాని నిర్మాణ సంస్థ ఏదైతున్నదో అది మరమ్మతులు చేయడానికి వాళ్ళు అంగీకారం తెలిపిండ్రు. ఆ డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ అని ఉంటుంది. ఆ డిఫెక్ట్ లయబిలిటీ ఏదైతున్నదో ఇది గత ప్రభుత్వం హయంలోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయబడాలని చెప్పని అప్పుడు రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ కూడా ఏకాభిప్రాయంగా శాసనసభ వేదికగా వారి అభిప్రాయాలు వ్యక్తం చేయటము, దానికి తదనుగుణంగా ప్రభుత్వ పరంగా నిర్ణయం కూడా ప్రకటన చేయడం జరిగింది. సరే, మనకు కావాల్సిన ఒక అపాయింటెడ్ డే ఒకటి ప్రకటింప చేయడం మిగిలి ఉంది. ఇప్పుడు అపాయింటెడ్ డే ప్రకటింప చేయబట్టడానికి రాష్ట్రంలో అధికారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ దాదాపు 30 మాసాలు గడిచినా దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోలేకపోవటము, ఇలా పిఆర్సీ ప్రకటన పెండింగ్ పడిపోవటము, డిఎల్ పెండింగ్ పడిపోవటము, కార్మిక సంఘాల పునరుద్ధరణే కానీ ఇవాళ ఈ పొల్యూషన్ ఫ్రీ ఏదైతే ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు అవి అవుట్ సైడ్ ది ఆర్టీసీ అప్పగించడం ఏదైతుందో దానివల్ల ఆర్టీసీకి లభించాల్సినటువంటి ఒక రాయితీ కానీ మరి కావాల్సినటువంటి ఒక ఉద్యోగ కల్పన పొందలేకపోవటం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కార్మికులు పెద్ద స్థాయిలో రాష్ట్రంలో సమ్మెకు దిగడము. శంకర్ గౌడ్ లాంటి కార్మిక సోదరుడు ఏదైతుందో ఆయన మనోవేదనతోని ఆత్మత్యాగానికి మరి ముందుకు పోవటము, అట్లా ఇతర కార్మికులు కూడా ఏదైతుందో ఇలా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోరణికి నిరసనగా ఆనాటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధనకు మరి శ్రీకాంతాచారి బలిదానం ఏ విధంగా తోడ్పడ్డదో ఇలా కనీసం బలిదానాలతోనైనా ప్రభుత్వం చలనం వస్తుందని చెప్పని ఈ ఆత్మత్యాగాలు సిద్ధం కావటము, ఇవన్నింటి పరిస్థితిలో ప్రభుత్వం వాళ్ళ పునరాలోచన పడి వాళ్ళ ఈ అంశం ఏదైతుందో తీవ్ర స్థాయికి చేరుకుంటుంది, ఇలా ప్రజల్లో ఏదైతున్నదో నిరసన పెరిగిపోతుంది అనే భావనతోని ఈ సమ్మ విరమణకి ఏదైతుందో వాళ్ళ కొన్ని మౌలిక ఆలోచన విధానంతో వీళ్ళ కార్మిక నాయకులను ఒక ఒప్పందానికి తీసుకురావడం జరిగింది. కానీ ఈరోజు పత్రికల్లో గమనిస్తుంటే ఈ విలీన ప్రక్రియ కానీ కార్మిక సంఘాల పునరుద్ధరణే కానీ టీఆర్సీఏ కానీ ఇవన్నీ కూడా ఏదైతుందో ఇదంతా మళ్ళీ కాలయాపన చేయబడే విధంగా ఆలోచన చేస్తున్నట్టు కనపడుతుంది. మన జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవం. అసలు ఏ జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా ఘనంగా జరపాలని చెప్పి ప్రయత్నం చేస్తుందో అది రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికుల జీవితాల్లో కూడా వెలుగులు నింపే విధంగా ఈ విలీన ప్రక్రియ అనేది ఏదైతుందో ఈ అపాయింటెడ్ డే జూన్ 2 లోపు ప్రకటింపబడే విధంగా స్టిల్ ప్రభుత్వానికి ఏదైతుందో ఇంకొక మాసం టైం ఉన్నది. ఈ మాసం కాలం లోపల ఏదైతున్నదో దానికి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా మనం పూర్తి చేసుకోవచ్చు. ఈ అపాయింటెడ్ డే ప్రకటన చేపట్టాలి. ఇతరత్ర పిఆర్సీ ప్రకటనే కానీ ఇలా ఈ పొల్యూషన్ ఫ్రీ ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు అయితే ఇది విధానపరమైన నిర్ణయం, దాని పట్ల కూడా విధానపరమైన నిర్ణయం కాబట్టి ప్రభుత్వం నిర్ణయం ప్రకటింపజేయవచ్చు. యూనియన్ల పునరుద్ధరణ సరే ఎన్నికలు జరగడానికి సమయం పడుతుంది, కానీ నిర్ణయం అయితే యూనియన్ల పునరుద్ధరణ ప్రకటింపజేయవచ్చు.
అవి చేయబడ్డప్పుడు ఏదైతుందో ఇవాళ మొన్నటి ఈ కార్మికుల సమ్మె విరమణ ప్రభుత్వ ఒప్పందం దానికి ఒక విలువ అనేది వస్తుంది. ఇది కాలయాపన కొరికే మళ్ళీ కమిటీలు వేసి మళ్ళీ కమిటీల ద్వారా ఏదైతుందో మళ్ళీ చర్చలు అని చెప్పని మరి ఈ చర్చలు కాలయాపన కావడంతో మళ్ళీ సమ్మె పోయే పరిస్థితి రావటం ఇవన్నీ చూస్తుంటే కొంత ఆందోళనకరంగా కనపడుతుందని చెప్పండి. ఇప్పుడు మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఏదైతుందో నేను కార్మిక సోదరులను మీ ఐక్యత ఏదైతే ఇవాళ ఈ ప్రభుత్వం ఒక విధంగా ఇలా కార్మికుల సాధన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విలీనం కానీ ఇతర ప్రక్రియలు కానీ అమలు చేయబడే విధంగా ఆలోచింపచేసినందుకు మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తామని చెప్పాను. కానీ శంకర్ గౌడ్ గారి యొక్క ఆత్మ శాంతి వృధా కాకూడదు. ఆయన ఏ త్యాగంతోనేదైతే ఇవాళ ప్రభుత్వాన్ని దిగి వచ్చే విధంగా చేపట్టడం జరిగిందో వారి ఆత్మకు శాంతి చేకూరాలంటే ఈ ఒప్పందాలన్నీ కూడా కార్యరూపం దాల్చబడ్డప్పుడే